ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 9th డిసెంబర్. 9వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్. 140 hours 2,999. ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్ట్రక్చర్ వచ్చరికి 18,000 ఫర్ 6 months వ్యాలిడిటీ, 21,000 ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 1 year వ్యాలిడిటీ, 25% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది ఎగ్జాక్ట్లీ 2.5 months, 9,000 ఓన్లీ క్లాస్ ఫీ అండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్. వెన్యూ హైదరాబాద్, దిల్షునగర్, పిల్లర్ నెంబర్ 1543 దగ్గర. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఫ్రెండ్స్. మరి ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, గమనించాలి. ఇక్కడ చూద్దాము. 10వ తరగతితో కూడా మనకు ఉద్యోగాలు ఉండడం అయితే ఇక్కడ విశేషము. చూద్దాం, జస్ట్ మినిట్. సో ఆఫ్లైన్లో మనమైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే రీసెర్చ్ సైంటిస్ట్ 18 నుంచి 42 సంవత్సరాల వారు 65,000 జీతం, 2 ఉన్నాయండి. రీసెర్చ్ అసిస్టెంట్ 18 నుంచి 42 సంవత్సరాలు, ఏజ్ మాత్రం 18 నుంచి 42 సంవత్సరాలు అన్నిటికీ కూడా. రీసెర్చ్ అసిస్టెంట్ 4 ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ 12 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 6 ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 ఉన్నాయి. సో ఈ విధంగా అన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి రీసెర్చ్ సైంటిస్ట్కి ఎండి మైక్రోబయాలజీ ఉండాలి, రీసెర్చ్ అసిస్టెంట్కి ఎంఎస్సి మైక్రోబయాలజీ ఇఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఇన్కార్పొరేషన్ బై అండర్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ల్యాబ్ టెక్నీషియన్కి ఎస్ఎస్సితో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, ఎంఎల్టీ చేసిన వారు. డిఈఓకి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్, మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ స్కిల్స్ పీజీడీసీఏ 1 year కోర్స్ చేసి కూడా ఉండాలి ఫ్రెండ్స్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కేవలం 10వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్యూర్లీ మెరిట్ బేసిస్లోనే రిక్రూట్ చేయడం అయితే జరుగుతుందండి, ఎలాంటి పరీక్ష అయితే ఉండదు. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అయితే వయోపరిమితి సడలింపు అయితే ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు. అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాల వయోపరిమితి అయితే కల్పించారు. ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడం మనం చూడవచ్చు. మరి ఓసీ అభ్యర్థులకి 300, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 ఫీ అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఫీ అనేది ఎగ్జామ్ట్ చేశారు. ఓకేనా, సో మరి దీన్ని మనం కూడా కంప్లీట్గా ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇచ్చారండి, నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే ఇవన్నీ కూడా ఉండాలి. మరి ఫిల్ చేసిన తర్వాత మనం ఎక్కడ ఇవ్వాలి దీన్ని తీసుకెళ్ళి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ డిసిహెచ్ఎస్ నంద్యాల కర్నూలు డిస్టిక్. సో మరి ఇక్కడికైతే మనము పంపవలసి ఉంటుంది. సో దీనికి డీడీ కూడా మనము తీయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి కదా, సో ఆ డీడీ అయితే మనము ఈ యొక్క దీని పేరు మీద అయితే మనం తీయించాల్సి ఉంటుందండి, హాస్పిటల్ పేరు మీదగా. లాస్ట్ డేట్ వచ్చేసి 29వ తారీఖు లాస్ట్ డేట్ అండి. సో త్వరగా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా డైరెక్ట్ అయితే వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క డిస్టిక్ హాస్పిటల్ నంద్యాల. ఓకే, సో ఫీ అనేది మరి ఎవరికి ఎక్కడ పే చేయాలంటే డిస్టిక్ సెలెక్షన్ కమిటీ కర్నూలు డిస్టిక్. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ అప్లికేషన్ మస్ట్ ఎన్క్లోజ్ ఏ డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ యాజ్ ఎ గివెన్ బిలో ఫేవర్ ఆఫ్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల్. ఏ నేషనలైజ్ బ్యాంక్లోకి వెళ్ళి అడిగినా కూడా మనకు డీడీ అయితే ఇస్తారు అప్లికేషన్ ఫామ్తో పాటు. సో దీన్ని డీడీని కూడా పొందుపరిచి ఒక జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. 10th to డిగ్రీ వరకు ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మనము పంపవలసి ఉంటుంది. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.